భూములు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకోనున్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటది. కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు, నీకు నష్టం, చాలా కష్టం. నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రోడ్లపైకి వచ్చేస్తారు. ఎస్సీలు రోడ్లపైకి వస్తారు, సభలకు కాదు, ప్రతి నేషనల్ హైవే కాదు, పల్లెటూళ్ళలో ఉండే రోడ్లపైకి వచ్చి నిలబడతారు. చాలా కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. తప్పు నువ్వు చేస్తుండే, స్టాలిన్ చేయి పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? విజయన్ అక్కడ ఉన్నాడు, అతను చేయలేదు. విజయన్ చాలా తెలియగలవాడు. మరి యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు. నీకేమొచ్చింది? పోయే కాలం వచ్చిందా ఏంది? ఆపేయి వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. ఈ వర్గీకరణ ఎన్ని ఆపేసేయి. ఈ కాదు నువ్వు చేయాల్సింది. మరి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆలోచించు. దీన్ని పూర్తి 8వ తేదీ మోడీ వచ్చినప్పుడు అంతటితో సమాప్తం చేసేయి. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు. నువ్వు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాడివే. ఏంటి నువ్వు చేసేది? రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్ 4 అయ్యారు కృష్ణా జిల్లాలో. దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు. ఒక నర్సు చదివించింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకులు 4 ఐఏఎస్. దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా. సాయంకాలం దాకా మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇల్లు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం మా జర్నలిస్టులు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షలు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను. మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే ఇంకొకరికి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 5 లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయనకి. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, 1,00,000 ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది. నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే నాకు ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు